భారతరత్న డాక్టర్ మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే పురస్కరించుకొని మరి గురు పూజోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా మరి రవీంద్ర భారతిలో మరి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ఇస్తున్న సందర్భంగా ఈ యొక్క సభకు సబితేందర్ రెడ్డి విద్యాశాఖ మంత్రి వర్యులు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ యొక్క అవార్డీస్ ఫంక్షన్ వీతి న్యూస్లో చూద్దాం. సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీలకు, వివిధ అధికారులకు, ఇక్కడికి వచ్చిన టీచర్స్కి, పేరెంట్స్కి అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే. చాలా సంతోషంగా ఉంది టీచర్స్ డే రోజు ఇంతమంది జ్ఞానుల ముందు మాట్లాడడానికి నాకు ఒక అవకాశం వచ్చినందుకు. టీచర్ అన్నవాడు ప్రతి ఫేస్లో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు, అది మనం చూస్తూ ఉన్నాము. చిన్నప్పుడు తల్లి మనల్ని ఒక టీచర్లకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మన కెరియర్లో స్కూల్ టీచర్లు, ఆ తర్వాత కాలేజ్లో ప్రొఫెసర్లు, అట్లా జీవితంలో ప్రతి ఒక్క మలుపులో మనకి టీచర్లు చాలా ముఖ్యం. రాజకీయంగా కూడా చాలా ముఖ్యమని నాకు రాజకీయాల్లోకి వచ్చినాకనే తెలిసింది. మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారిని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చాక ఒక రాజకీయ గురువు లేకపోతే మన ఎదుగుదల ఎలా ఉంటుందో నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లెక్క ఉన్నాను. అన్నీ ఉన్నా కానీ ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి టీచర్ అన్నవాడు చాలా జీవితంలో ఇంపార్టెంట్. ప్రతి గైడ్ చేయడానికి, మనం కుంగిపోయినప్పుడు ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళే వాళ్ళే మన టీచర్స్. కాబట్టి అలాంటి మంచిగా ఆ కార్యక్రమాన్ని చక్కగా చేసినందుకు ఈరోజు కొంతమంది టీచర్లని మనము సన్మానించుకుంటున్నా. జీవితంలో ప్రతి ఒక్క టీచర్ని మనం గుర్తుపెట్టుకొని అభినందించాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అవార్డులు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడే ఉంది కాబట్టి 2 సజెషన్స్ నేను కూడా చేయదలుచుకున్నాను. స్కూల్లో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో మానసిక గ్రోత్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి దానికి కల్లా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో టీచర్స్ పాపం వాళ్ళ వంతు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా వాళ్ళు చెప్తూ ఉన్నారు మా దాంతో మేము స్కూల్ మెయింటైన్ చేస్తున్నామని. అది కొంచెం మాకు కూడా ఎక్కడో మేము కమ్యూనికేషన్ చేయడంలో గ్యాప్ ఉందేమో అనిపించింది. అందుకే ఇది అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. డెఫినెట్గా స్కూల్లో మనం టీచర్స్ ఎంత ఇదిగా ప్రొవైడ్ చేస్తామో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద కూడా అంతే మనం దృష్టి పెట్టాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇది ఒక చిన్న సజెషన్ మాత్రమే. అదేవిధంగా ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, ఎయిడెడ్ స్కూల్స్ కూడా. వాటిలో కూడా గవర్నమెంట్ ఇంతకుముందు బాగా టీచర్స్కి ఎంకరేజ్మెంట్ ఇచ్చేది. కొంతమంది అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ దాంట్లో కూడా చేయనే వాళ్ళు కొంచెం సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు ఎయిడెడ్ స్కూల్స్కి కానీ కాలేజెస్ కూడా వెళ్తారు. వాళ్ళకు కూడా ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ని మనం ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు కూడా టీచర్స్ని ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి ఆ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని సభాపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.